ఏంది లైఫ్ అప్డేట్ అంటే గత నెలన్నర లేదా 2 నెలల నుంచి నేను ఫన్ పటాకుల్లో కానీ మనోగతంలో కానీ ఏం వీడియోస్ కొత్తగా చేయట్లేదు, అప్లోడ్ చేయట్లేదు. సో ఏమైంది లైఫ్లో ఆ అప్డేట్ ఇవ్వడానికి ఈ వీడియో. మే ఫస్ట్ వీక్లో మా సిస్టర్స్ వాళ్ళ పిల్లల్ని తీసుకొని సమ్మర్ హాలిడేస్ అని చెప్పి మా ఇంటికి వచ్చిండ్రు. సో జనరల్ హెల్త్ చెకప్లో భాగంగా కొన్ని బ్లడ్ టెస్ట్లు అవన్నీ ఉంటాయి కదా, దాంతోపాటు 2D ఎకో టెస్ట్ కూడా చేసిరన్నమాట. దాంట్లో కొత్తగా బయటపడ్డది ఏంటంటే మా సిస్టర్కి హార్ట్లో హోల్ ఉందని బయటపడ్డది. సో ఇది విన్న వెంటనే ఆబ్వియస్లీ ఫ్యామిలీలో ఎట్లా ఉంటుంది అనేది మీకు తెలుసు కదా. సో హార్ట్లో హోల్ ఉండడం ఏంది, అసలు ఇన్ని రోజులు బాగానే ఉంది, అసలు మాకు సిమ్టమ్స్ కూడా లేవు, మేము వచ్చింది ఏ కంప్లైంట్ తోటి కాదు హాస్పిటల్కి, ఇదంతా ఏంది అని అంటే అది పుట్టుకతోటే ఉంటుంది, ఇప్పుడు అనుకోకుండా మీరు ఈ టెస్ట్ చేయించుకోవడం వల్ల బయటపడ్డది అని చెప్పారు. సో దానికి సంబంధించిన మిగతా టెస్ట్లు, సర్జరీ, దాని తర్వాత రికవరీ, ఈ ప్రాసెస్లో బిజీ ఉండడం వల్ల ఫన్ పటాకలో మనోగతంలో వీడియోస్ రాలేదు ఈ గత 2 నెలల నుంచి. అండ్ ఇప్పుడంతా ఓకే, సర్జరీ అయిపోయింది, సక్సెస్ఫుల్, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తామని చెప్పడానికి, ఆ అప్డేట్ ఇవ్వడానికి ఈ వీడియో మెయిన్గా. అండ్ దాన్ని ఏమంటారంటే, ఈ హార్ట్లో హోల్ ఉన్నది మా సిస్టర్కి డిటెక్ట్ అయింది ఏమంటారంటే ASD అని అంటారంట, ఆర్టరియల్ సెప్టల్ డిఫెక్ట్ అని అంటారు. సో నేను అంతకుముందు ఫన్ పటాకలో ఒక అబ్బాయికి ఇట్లా ఒక డిసీజ్ ఉంది, 1.5-16 కోట్ల ఇంజెక్షన్ అవసరం పడుతుంది అన్నప్పుడు SMA అనే దాని గురించి ఒక వీడియో చేసిన. అంటే డీటెయిల్గా నాకు కొత్త మెడికల్ టర్మ్ తెలిసినప్పుడు అది ఏంది తెలుసుకుందామని నేను తెలుసుకున్న తర్వాత మన ఆడియన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పి ఒక వీడియో చేసిన. అట్లనే ఈ ASD గురించి కూడా మీరు అది చూసే వాళ్ళు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉందంటే, నేను ఇప్పటివరకు తెలుసుకున్నది, అసలు హార్ట్లో హోల్ ఏంది, ఎందుకు ఉంటుంది, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏమన్నా వీడియో చేయమంటే నేను నెక్స్ట్ ఆ వీడియో కూడా చేస్తా. నేను చేద్దాం అనుకుంటున్నాను బేసికల్గా. మీరు కమెంట్ చేస్తే ఇంకా కొంచెం అవును చేయాలి అడుగుతున్నారు కదా అని నాకు ఇంట్రెస్ట్ వచ్చి చేసే అవకాశం ఉంటుంది. బట్ అది ఆ వీడియో కూడా చేయాలని మనసులో అయితే ఉంది కోరిక. అంటే చేయాలంటే తెలుసు కదా, SMA ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేసినా మీరు చూసారో చూడకపోతే SMA వీడియో చూసేయండి, ఇక్కడ పెడతా లింక్. కొంచెం డీటెయిల్గా నేను తెలుసుకున్న తర్వాత చెప్పడమే నాకు కుదురుతుంది, అందుకనే టైం తీసుకొని చేద్దాం అనుకుంటున్నా. అండ్ మనోగతం అనే ఛానల్ విషయానికి వస్తే ఇంకొక అప్డేట్ ఏంటంటే, అసలు యాక్చువల్గా మనోగతం అనే ఛానల్ స్టార్ట్ అయింది 2020లో. ఎట్లా స్టార్ట్ అయిందంటే, ఇంట్లో కరోనా వల్ల అందరం ఇంట్లోనే ఉంటున్నాం, అప్పుడు ఎవరం బయటకు పోతలేము, ప్రాంక్ షూట్స్ ఏం చేస్తలేము, అదొకటి. అండ్ మా ఇంట్లో మా నాన్నమ్మకి హెల్త్ బాగాలేదు, ఇంకా ఆల్మోస్ట్ చివరి క్షణాల్లో ఉంది, బెడ్ మీద ఉంది. తర్వాత అప్పుడే మా డాడీకి కూడా హెల్త్ బాగాలేదు, డాడీ కూడా అదే ఇయర్లో చనిపోయాడు యాక్చువల్గా 2020లోనే. నానమ్మ డాడీ ఇద్దరు ఒకటే ఇయర్లో చనిపోయారు. సో ఆ జనవరిలో ఈ ఇంట్లో ఇటువంటి కండిషన్ ఉన్న టైంలో నేను మనోగతం అనే ఛానల్ పెట్టిన. నాకు బయటికి పోయి చేసే పని లేదు, ఇంట్లోనేమో చూస్తే ఈ పరిస్థితి. సో నాకు ఒక రకమైన ప్రెషర్ వచ్చినప్పుడు ఏం చేయనో తెలియక నాకు ఏదైనా అనిపించింది, మాట్లాడడానికి బాగుంటుంది అనిపించి మనోగతమైన ఛానల్ అప్పుడు క్రియేట్ చేసి అప్పుడు కొన్ని వీడియో చేసిన. మీరు ఎవరన్నా స్టార్టింగ్ వీడియో చూడకపోయి ఉంటే ఛానల్లో కిందికి వెళ్ళిపోయి చూస్తే కనిపిస్తాయి. అప్పుడు నా ఫ్రస్ట్రేషన్. దాని తర్వాత కరోనా అయిపోయింది, అంతా ఒక 2 ఇయర్స్లో అంతా సెట్ అయిపోయిన తర్వాత ఫన్ పటాకలో వీడియో చేస్తున్నాము, మేము ఫేమస్ సినిమా వచ్చింది, ఇదంతా ఈ ఫ్లోలో కొట్టుకుపోతున్నాం, మనోగతం పక్కకి వెళ్ళిపోయింది ఛానల్. మళ్ళీ 2024లో నాకు ఒక రకంగా మెంటల్గా డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు రీసాన్నతో కలిసి ఈ ఆధ్యాత్మికత, స్పిరిచువాలిటీ, దీనికి సంబంధించిన వీడియోస్ ఒక ఉధృతంగా అంటే మనోగతం మళ్ళీ మొదలైంది. మనోగతం మొదలైందంటే ఈడేదో మెంటల్గా స్ట్రగుల్ అవుతున్నాడని అర్థం చేసుకోవచ్చు ఒక రకంగా. అట్లా తయారైంది ప్యాటర్న్. అంటే దానికోసం అని కాదు కానీ అట్లా తయారైంది. సో అట్లా 2024లో రీసాన్నతో కలిసి వీడియోస్ స్టార్ట్ చేస్తే 24-25లో మళ్ళీ ఆన్ ఆఫ్ పెడుతూ ఉన్న వీడియోస్ కొన్ని ఇంకా పెట్టాల్సిన చాలా ఉన్నాయి, అన్నతో మాట్లాడిన వీడియోస్. సో అట్లా పెడుతున్నాం. మళ్ళీ ఇప్పుడు గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్ ఎందుకు, మా సిస్టర్కి హార్ట్లో హోల్ అని తెలిసిన తర్వాత 1.5 month 2 months ఆ బిజీలో తిరగడం, ఆ స్ట్రగుల్లో ఉండే. అది అయిపోయిన తర్వాత నాకు మళ్ళీ ఇప్పుడు మాట్లాడాలి, స్టార్ట్ చేయాలి అని అనిపించింది. సో ఇది ఒక ప్యాటర్న్, నా ఛానల్ గురించి నేను అబ్జర్వ్ చేసిన ప్యాటర్న్ ఇది. బట్ ఎనీవేస్ ఇప్పటి నుంచి అయితే మనోగతంలో రెగ్యులర్గా ఇట్లా కూర్చొని మాట్లాడడం, అన్నతో మాట్లాడిన వీడియోస్ చాలా ఉన్నాయి, అవి అప్లోడ్ చేస్తూ ఉంటా. వాటితో పాటు నాకేదైనా అనిపిస్తే నేను కూడా ఇట్లా కూర్చొని మాట్లాడేది, లేదంటే ఏదైనా పర్టికులర్ థింగ్ని నాకేదా అర్థం చేసుకొని, ఇప్పుడు SMA గురించి వీడియో చేసినట్టు, ఇప్పుడు రేపు ASD హార్ట్లో హోల్ గురించి వీడియో చేసినట్టు, ఏదైనా ఒక పర్టికులర్ థింగ్ ఉంటే దాని గురించి నేను తెలుసుకొని చెప్పడము, అలాంటి వీడియోసు. లేదా నాకేది తెలుస్తా చెప్పడము, లేదా నాకు తెలియని అన్నని అడిగి తెలుసుకొని ఈ స్పిరిచువాలిటీ రిలేటెడ్ వీడియోస్ అవి
ఏదో ఒకటి మనోగతంలో పెట్టడం అనేది కంటిన్యూ చేద్దాం ఇక్కడ నుంచి అని అనిపిస్తుంది నాకు. అందుకనే ఈ వీడియో మళ్ళీ మొదలు ఎన్నిసార్లు మొదలు పెడుతున్నో తెలియదు, బట్ ఓకే ఎన్నిసార్లు అయినా మొదలు పెట్టవచ్చు. మొత్తానికి ఆపడం బదులు మళ్ళీ మొదలు పెట్టడం కూడా మంచిదే. నేను మహబూబ్ నగర్కి వచ్చిన రీసా అన్న వాళ్ళ ఇంటికి నిన్న నైట్ వచ్చినాము, ఇప్పుడు వెళ్ళిపోయే ముందు ఇక్కడ కూర్చొని ఇక్కడ నుంచే వీడియో స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే అన్న ఒకసారి స్టార్ట్ చేస్తే ప్రవాహం లాగా పోతూనే ఉంటాడు కదా. సో అట్లా ఆ ప్రవాహం నాకు కూడా అలవాటు అంటే ఇక్కడ స్టార్ట్ చేయడం వల్ల అలవాటు అయింది. అట్లాంటి మూఢనమ్మకాలు ఏం లేవు. కానీ అంటే ఎప్పుడు మొదలు పెడతాం, ఇప్పుడు ఇంటికి పోయినాక చేద్దాంలే అనుకున్నా, మళ్ళీ ఇంటికి పోయినాక ఎప్పటికో అవుతుంది. అది మనకి టైం దొరికితే అంత సెటప్ అయి కూర్చోవడానికి. ఇక్కడ నాకు ఇది అన్న చెక్కిన బుద్ధుడి విగ్రహం, అన్న స్వయంగా తన చేతులతో చెక్కిండంట. సో వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఇక్కడ కూర్చొని స్టార్ట్ చేద్దాం, నాకు లొకేషన్ బాగుంది అనిపించి, టైం దొరికింది అనిపించి స్టార్ట్ చేసిన. సో నేను నా దగ్గర మిస్ అయ్యేది, ల్యాక్ అయ్యేది ఇదే. అంటే టైం దొరికినప్పుడు కాకుండా నేను ఏదో అద్భుతం చేద్దామని అనుకోవడం వల్ల లేట్ అవుతుంది యాక్చువల్గా వీడియోస్. అట్లా కాకుండా అవకాశము టైము అనుకూలించినప్పుడు చేస్తూ పోతే అయిపోతుంది కదా అని ఈ ప్రయత్నము. సో నెక్స్ట్ ఇక్కడ నుంచి మనోగతంలో కంటిన్యూగా వీడియోస్ వస్తూ ఉంటాయి. మీరు చూసే వాళ్ళు ఎవరైతే మనోగతం చూస్తున్నారో వాళ్ళు చూడండి, అబ్జర్వ్ చేయండి, అండ్ రాకపోతే కమెంట్స్ పెట్టండి. అండ్ ఏఎస్డి గురించి కూడా ఒక వీడియో చేస్తా. ఇప్పటికింతే. థ్యాంక్ యూ సో మచ్.